పీఎస్సీ చైర్మన్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పార్టీ కండువాలపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుడు మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. గాంధీ ఇప్పుడు నేడు అది ఆలయ కండువాని చెప్పడంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఇల్లు దేవాలయం కాదు, సీఎంఏమీ పూజారి కాదు అని ఆయన వెయ్యడానికి వేసుకున్న కండువ దేవాలయం కండువ అసలే కాదు అని ఆయన అన్నారు. నేను పదవుల కోసం పోలేదని చెప్తున్నారు, మరి ఎందుకు పీఎస్సీ చైర్మన్ తీసుకున్నారు అని ఆయన ప్రశ్నించారు. మహాత్మా గాంధీ పేరు పెట్టుకుని అన్ని అబద్ధాలు చెప్తున్నారని, ప్రజలు ఎమ్మెల్యే మాటలు విని అసహించుకుంటున్నారని రంగారావు విమర్శించారు. అసలు గాంధీ ఏ పార్టీలో ఉన్నారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు అన్నారు. మిత్రులకి నమస్కారము. మరి ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం శేర్లింగంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు అరికెపూడి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి గత 45 రోజుల కిందట జాయిన్ అవ్వడం జరిగింది. మళ్ళీ నిన్న నేను పార్టీలో జాయిన్ కాలేదు, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వేసిన కండువ ఆలయంలో వేసే కండువ అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. దాని గురించి నేను ఎమ్మెల్యే గాంధీ గారిని అడుగుతున్నాను, మీరు ఇప్పటికైనా మీరు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నట్టున్నారు, ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారు, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ కండువ ఎందుకు కప్పుకున్నారు? మీరే ట్విట్టర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ నేను కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవ్వడం జరిగింది, డెవలప్మెంట్ గురించి చెప్పి మీరే చెప్పినారు. మరి ఈరోజు మొన్న ఏదైతే హైకోర్టులో చెప్పినట్టు మీరు భయపడి ఈరోజు మాట మారుస్తున్నారా, లేకపోతే పీఎస్సీ చైర్మన్ మీకు ఇస్తాము మీరు ఈ విధంగా మాట్లాడని చెప్పి గవర్నమెంట్ పెద్దలు చెప్పినారా అని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే 29 రాష్ట్రాలు ఉన్నటువంటి నియోజకవర్గంలో మీరు ఏ పొరపాటు మాట్లాడినా మన భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా క్లారిటీకి రండి. మీరు అందరినీ అడిగినారు, కార్పొరేటర్లని డివిజన్ నాయకులను అడిగి కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యారని చెప్పి ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి రేవంత్ రెడ్డి ఇంటి గారా కండువలు వేసుకొని జాయిన్ అయ్యి ఈరోజు మాట మారుస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు బీఆర్ఎస్లో కనుక ఉన్నారని మీరు అనుకుంటే మీకు ఏదైతే గవర్నమెంట్ పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చిందో దానికి రాజీనామా చేసి కేసీఆర్ గారిని వచ్చి మళ్ళీ నేను మీ పార్టీలో ఉన్నానని చెప్పి మీరు కేసీఆర్ గారిని మాట్లాడుకొని బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా అంటే నా ద్వారా అయితే మీ ఇబ్బంది ఏమి ఉండదు, మీరు అధిష్టానాన్ని కలవాల్సిందిగా కోరుతున్నాం. అలా కలవకుండా నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పి మీరు అంటే కనుక మిమ్మల్ని ఎవరిని నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. కూడా నమస్కారాలు. మరి ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గం భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం అయినటువంటి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో మరి అరికెపూడి గాంధీ గారు మూడోసారి గెలవడం జరిగింది. మొదటిసారి 2014లో టీడీపీ పార్టీ నుంచి గెలిచారు. ఆ తర్వాత 2.5 ఇయర్స్కే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉందని చెప్పి అధికార పార్టీలోకి వెళ్తేనే డెవలప్మెంట్స్ అయితే అనే ఉద్దేశంతో మరి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. అప్పుడు దాదాపు ఒక 77,000 మెజార్టీ ఆ రోజు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే 2018 ఎలక్షన్లో జరిగినప్పుడు ఆయన మెజార్టీ కాన్స్టిట్యున్సీ ఓటర్లు పెరిగినా కానీ మెజార్టీ అనేది 45,000 వరకు 50,000 వరకు ఆ రోజు వచ్చింది. మరి ఆ తర్వాత కూడా 2023లో ఫస్ట్ 2014లో జరిగినప్పుడు 5,80,000 ఓటర్స్ ఉండే, తర్వాత 2018లో జరిగినప్పుడు 6,60,000 6,70,000 ఓట్లు అట్లా ఉండే, తర్వాత 2023లో జరిగినప్పుడు 7,50,000 ఓట్లు ఉండే. మరి తర్వాత 2023 వచ్చేసరికల్లా 45,000 ఓట్ల మెజార్టీతోటి గెలిచినాడు. పబ్లిక్ కూడా ఆయన పార్టీ మారినా సరే మూడోసారి కూడా ఆయనను గెలిపించినారు. మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళిన తర్వాత కూడా ఆయన విప్ పదవి తీసుకొని మరి శేర్లింగంపల్లిలో దాదాపు 9,000 కోట్ల రూపాయలతోటి డెవలప్ చేశామని చెప్పి గాంధీ గారే చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి చాలాసార్లు మీరు చూసినప్పుడు కూడా 2023 ఎలక్షన్లో ప్రతి మీటింగ్లో, ప్రతి డివిజన్ మీటింగ్లో, ప్రతి కాన్స్టిట్యున్సీలో మీటింగ్లలో కూడా డెవలప్మెంట్ అనేది కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మనం చేసుకోగలిగినాం, 90% అభివృద్ధి చేసుకోగలిగినాం, ఇంకా 10% కంటే కూడా ఎక్కువ అభివృద్ధి చేయాల్సింది లేదు అని చెప్పి స్వయాన ఆయననే చాలా మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏ డివిజన్లో ఎంత ఖర్చు పెట్టినాం, ఏ ఐటమ్స్కి ఎంత పెట్టినాం అనేది కూడా చాలా క్లియర్గా ఆయన పోస్టర్లు చెప్పి కూడా పంపించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా చూసి మూడోసారి గెలిపించారు ఆయనని. మరి ఆ తర్వాత కూడా
మరి మొన్న కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్క కార్పొరేటర్కి ప్రతి ఒక్క కార్యకర్తకి ఫోన్ చేసి మరి మనకి పనులు అవ్వట్లేదు, అధికార పార్టీలకు వెళ్తేనే పనులు అవుతుంది, అధికార పార్టీలకు వెళ్దామని చెప్పి దాదాపు మ్యాక్సిమం అందరికీ కూడా ఫోన్లు చేసి మరి ఆ రోజు ఎవరైతే వచ్చినారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్ళి మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ఇంటికి తీసుకెళ్ళి కండువాలు వేయించడం జరిగింది గాంధీ గారు. మరి ఈరోజేమో ఎందుకంటే మొన్న ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ వివేకానంద గౌడ్ గారు, కౌశిక్ రెడ్డి గారు ఏదైతే పార్టీ మారిన వ్యక్తులు నాగేందర్ గారు కానీ, వెంకట్రావు గారు కానీ, కడియం గారు కానీ వాళ్ళ మీద మరి వాళ్ళని క్యాన్సిల్ చేయాలి, వాళ్ళ సభ్యత్వం ఎమ్మెల్యే సభ్యత్వం క్యాన్సిల్ చేయాలనే విధంగా వాళ్ళు హైకోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది. రీసెంట్గా 4 రోజుల కిందట హైకోర్టు కూడా మరి శాసనసభ సెక్రటరీ గారికి 4 వారాల్లో మీరు ఏ స్టెప్ బై ఎట్లా తీసుకుంటారో నాకు షెడ్యూల్ అనేది ప్రకటించాలి, మన స్పీకర్ గారు ముంగట పెట్టి అని చెప్పి హైకోర్టు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి ఎమ్మెల్యే గారికి మరి సభ్యత్వం రద్దు అవుతుందని చెప్పి భయం అయిందా తెలియదు. మరి నిన్న లేటెస్ట్గా మాట్లాడుతున్నారు, నేను అసలు టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను వెళ్ళలేదు, కాంగ్రెస్ పార్టీ కండువ వేసుకోలేదు, రేవంత్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా ఆలయంలో వేసే కండువ వేస్తున్నారని చెప్పి ఈ మధ్యలో నిన్న మాట్లాడడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఏమి దేవాలయం కాదు, రేవంత్ రెడ్డి గారు ఏమి పూజారి కాదు దేవాలయంలో కండువలు వేయడానికి. కండువ వేసుకున్నది వాస్తవం, ఆ తర్వాత ప్రెస్ మీటు పెట్టింది వాస్తవం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన కండువాలో హస్తం గుర్తున్నటువంటి కండువ కూడా ఉంది కూడా వాస్తవం. అది అందరికీ మీకు అతనే ఎక్స్ ప్రకారం ట్విట్టర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఎవరైతే గవర్నమెంట్ పెద్దలు ఉన్నారో వాళ్ళు కూడా అధికార పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యే గారు వారికి సముచిత గౌరవం ఇస్తాము, సముచిత డెవలప్మెంట్ ఇస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా స్వయాన పలానా కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు వీళ్ళందరినీ కూడా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను, డెవలప్మెంట్ పరంగా నాకు డెవలప్మెంట్ ముఖ్యం, ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపించారు, నాకు డెవలప్మెంట్ ముఖ్యం కాబట్టి డెవలప్మెంటు ప్రతిపక్ష పార్టీలు అయితే జరగదు, అధికార పార్టీలు జరుగుతుందని చెప్పేసి అధికార పార్టీలకు పోయినామని స్వయాన ఆయన మీడియా మిత్రుల ద్వారా కూడా మీకు అందరూ చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, ఒకటి వాటర్ నెంబర్ తప్పు ఉంది, అవి కూడా కలెక్షన్కి ఇచ్చిండు, కానీ 5-6 హామీలకు పెట్టుకుంటే అందులో ఒక హామీ ఎంట్రీ ఉంది, మిగిలిన 5 హామీలకు చేయాలంటే ఎవరికి రైట్ లేదు, దానికి సపరేట్ జీవో రావాలి, సపరేట్ అవన్నీ రావాలంట. మేము ఇంట్రెస్ట్ లేదు, మేము రాలేమని చెప్పేసాం క్లియర్గా. ఆ రోజు నుంచి కూడా మేము ఇంతవరకు ఏం మాట్లాడలేదు. నిన్నటి వరకు కూడా అసలు మేము సరే ఏదో డెవలప్మెంట్ గురించి పోయినట్టున్నాడు, పబ్లిక్ ఏదో ఉండొచ్చు అని మేము అనుకున్నాం తప్ప మళ్ళీ నేను పోలే అంటున్నాడు పార్టీలోకి. దాన్ని ఖండిస్తున్నాం. అసలు మీరు పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినారా, వెళ్తే ఎందుకు రిటర్న్ మీరు మాట్లాడుతున్నారు, పోస్ట్ గురించా మీ సభ్యత్వం రద్దు అవుతుందని చెప్పి గురించా అనేది మేము అడుగుతున్నాం. సింపుల్గా డిసైడ్ చేసుకోండి, కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే డెవలప్మెంట్ అవుతుందా అనేది మీరు అనుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండండి. నిన్న కూడా మాట్లాడుతూ అంటాడు, రాజ్యాంగంలో రూల్ ప్రకారం ఏమైనా రాసిందా, పిఎస్సి చైర్మన్ ఇవ్వద్దు అని చెప్పి ఇలా రాసి అపోజిషన్ పార్టీకి ఇవ్వాలని చెప్పి రాసింది నిన్న కూడా అడుగుతున్నాడు. సరే రాజ్యాంగంలో ఉందా లేదో మీకు ధైర్యం ఉంటే నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను, రాజ్యాంగం రూల్ ప్రకారం పిఎస్సి చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడానికి లేదని చెప్పి మీరు దాని మీద ఫైట్ చేయండి. అది చెప్పట్లేదు, ఇటు చెప్పట్లేదు. ఇంతసేపు మరి పబ్లిక్ని మిమ్మల్ని నమ్మి ఓట్లేసిన అందరిని కూడా ప్రజలను కానీ ఇటు మీడియా సోదరులను కానీ మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళని కానీ మిమ్మల్ని నమ్మకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను కానీ అందరిని కూడా మీరు చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. మరి మీరు ఇలాగైతే రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు టికెట్ వచ్చింది అనుకుందాం 2028లో మీరు పోటీకి చేసి గెలిచారనుకుందాం, అప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ఓ బీజేపీ కనుక అధికారం వస్తే మళ్ళీ అప్పుడు డెవలప్మెంట్ గురించి మీరు మళ్ళీ పార్టీ మారుతారా? ఇది చాలా కనుక తప్పు. మీకు చెప్పాల్సినంత పెద్దలం కాదు, కానీ ఇది ప్రజల తరపున శ్రీలింగపల్లి నియోజకవర్గ ప్రజల తరపున అందరి తరపున కూడా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. సరిపోదా? టీఆర్ఎస్లోకి వచ్చిన ఎప్పుడైనా ఒక పబ్లిక్ చేత ఎన్నుకోబడిన వ్యక్తులు ఒకవేళ పోవాలనుకుంటే ఇప్పుడు ఈరోజు గాంధీ గారు అంటున్నారు 3వ సారి గెలిచిన అని. కొంతమంది మా సోదరులు బీఆర్ సోదరులు కూడా వాట్సాప్లో పెట్టిన జరిగింది. మీరు 3వ సారి గెలిచినటువంటి వ్యక్తి మీరు దమ్ముంటే రాజీనామా చేసిన 4వ సారి గెలవండి. ప్రజలు మీకు ఉన్నారని చెప్తున్నారు కాబట్టి 4వ సారి మీరు గెలవండి అని చాలా క్లియర్ చెప్పినారు. నేను టీడీపీ పార్టీ నుంచి మా మిస్సెస్ పోటీ చేస్తే కనుక ఓడిపోయిన తర్వాత కూడా నేను పార్టీలోకి వెళ్ళి పోలే. ఆ తర్వాత ఇంకా అప్పుడు వచ్చినటువంటి
టీడీపీ అభ్యర్థిత్వం కూడా మనం తిరగడం జరిగింది. ఆ టీడీపీ అభ్యర్థి వ్యవహార శైలి వలన మనం నచ్చక ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కూడా అదే రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ అడిగింది కూడా నన్ను ఎమ్మెల్యే గాంధీ గారి గురించి అడిగినారు. మీరు పార్టీలో జాయిన్ అవ్వండి, మీ ద్వారా మా ఎమ్మెల్యే గాంధీ గారికి అవసరం మీరు అని చెప్పి చాలా ఆ రోజు కేటీఆర్ గారు మమ్మల్ని అడగడం జరిగింది. ఆ రోజు జాయినింగ్ అప్పుడు పక్కన ఉన్న ఎమ్మెల్యే కృష్ణారావు గారిని కానీ గాంధీ గారిని కానీ అప్పుడు ఉన్నటువంటి కార్పొరేటర్లు లక్ష్మీబాయి గారిని పిలిచినప్పుడు డైరెక్ట్ మాకు ఒకటి అయిపోయింది, కృష్ణారావు గారికి ఏమైనా పిలిస్తే వెళ్ళండి, మీరు గాంధీ గారితో ఎక్కువ మటుకు తిరగాలి ఎలక్షన్స్లో అని చెప్పి వాళ్ళు నన్ను అడిగితే నేను వెళ్ళాను తప్ప నేను ఎప్పుడు నా సొంతంగా వెళ్ళలే. అలాంటి మొన్న కూడా పిలిచాడు గాంధీ గారు, మరి మొన్న కూడా పోవాలి అట్లా అనుకుంటే నేను పదవి ఉన్నప్పుడు పోవాలనేది మాకు ఉద్దేశం లేదు. ఒక పార్టీ ద్వారా గెలిచినాం, ఒక పార్టీ ద్వారా పబ్లిక్ని ఓట్లు అడిగినాం కాబట్టి అలాంటి ఉద్దేశం మాకైతే పార్టీ మారే ఉద్దేశం మాకు లేదు. చంద్రబాబు గారిని మిత్రుల ఎవరైనా ఇంటర్వ్యూ తీసుకుంటే కూడా డైరెక్ట్ ఆయన చాలా తప్పు చేసిండండి అని అన్నటువంటి వ్యక్తి గాంధీ గారు. తర్వాత కేసీఆర్ గారు పిలిచినారు, విప్పించినారు. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎంత డెవలప్ చేసారో నేను చెప్పక్కర్లేదు, ఆయనే చెప్పిండు. చాలాసార్లు చాలా విషయాలు చెప్పిండు. మళ్ళీ ఈరోజు మళ్ళీ వేరు, రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు, రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నారు కాబట్టి వచ్చామని ఆ విధంగా ప్రతి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు ఒకటి చేంజెస్కి వెళ్తూ ఉన్నారు. అది ప్రజలు గమనించాలి, ఆయన కూడా ఆలోచన చేయాలి. ఆయన వెళ్ళినటువంటి కాంగ్రెస్ ఎవరైతే వెళ్ళినారో మరి కాంగ్రెస్ కండువాలా లేకపోతే దేవాలయంలో గడిపినటువంటి ఆలయ కండువాలా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎమ్మెల్యేలు గెలిచినారు, చాలామంది కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళకి పోస్టులు రావాలి తప్ప మేమేదో డెవలప్మెంట్ గురించి కాంగ్రెస్ పార్టీలో పోయినాం తప్ప మాకు పోస్టులు అవసరం లేదని స్వయాన ఆయనని ప్రకటించిండు. మరి ఈరోజు అటువంటప్పుడు ఆ పిఎస్సి చైర్మన్ పదవి అనేది మరి గవర్నమెంట్ పెద్దలు మరి మీకు ఏ విధంగా ఇచ్చారో తెలియదు. ఎలక్షన్స్ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చినప్పుడు ప్రచారంలో చాలా క్లియర్గా మీ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. గాంధీ పేరు పెట్టుకున్నారు, మరి ఈ గాంధీ గారు అన్నీ దొంగ బుద్ధులే ఉంటాయి, ఆయనని టీడీపీలో గెలిచి నారా చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి మోసం చేసి బీఆర్ఎస్లో పోయిండు, ఆయనకి తగిన మీరు గుణపాఠం చెప్పాలనేది ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ అడిగిండ్రు. మరి ఈరోజు అప్పుడు ఎవరు అనుకోలేదు, మరి ఈరోజు చూస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు ఆయన గుణం ఆయన తెలిసి అవన్నీ తెలుసుకొని మరి ఇలాంటి పోస్ట్ ఇచ్చిందా తెలియదు. మరి ఈరోజు లేటెస్ట్గా నిన్న చెప్తా ఉన్నాను నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పి. నిజంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో కనుక ఉంటే మీరు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ పిఎస్సి చైర్మన్ పదవి మీకు ఇచ్చిందో దాన్ని రాజీనామా చేసి మళ్ళీ మీరు కేసీఆర్ గారి దగ్గర వచ్చి కనువు ఆపుకొని బీఆర్ఎస్ పార్టీలో ఉండండి, మిమ్మల్ని ఎవరు కాదనట్లేదు. బీఆర్ఎస్ పార్టీ మీరు వస్తా అంటే మిమ్మల్ని తీసుకుంటుంది, అంతే తప్ప నాకు పదవి వద్దు, పబ్లిక్ గురించి గవర్నమెంట్ గురించి డెవలప్మెంట్ గురించే వెళ్తానని చెప్పేసి పిఎస్సి పదవి ఏదో నామినేట్ క్యాబినెట్ ర్యాంకు అని అనుకుంటే అలాంటి పోస్ట్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది మీకు ఓట్లు వేసిన ప్రజలకి మీరు తప్పు చేసినట్టు అవుతుంది. మీరే చాలాసార్లు చెప్పినారు, నేను ఎవరికైనా సరే నేను ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తిని, నేను వెనక ఒకటి ముంగడొకటి మాట్లాడను, నేను అబద్ధాలు ఆడను అని చాలాసార్లు మీరు మాకు కానీ మీడియా మిత్రులకు కానీ చెప్పినారు. మరి ఈరోజు ఒక్క పిఎస్సి చైర్మన్ పదవి గురించి మీరు ఆశపడి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో డెవలప్మెంట్ గురించి చేరుతామని చెప్పి చేరి కండువాలు వేసుకొని మీరే ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ మీరే తెలిపి మరి ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి పోస్టు పోతుందనా లేకపోతే పిఎస్సి పదవి నాకు వచ్చింది నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటే హైకోర్టులో సభ్యత్వం రద్దవుతుందని భయంతో తప్ప మీరు నేను మీడియా సోదరులు అడిగితే చాలా సిగ్గు అనిపించింది. మీరు ఇంతకు ఏ పార్టీలో ఉన్నారంటే ప్రజలకు తెలుసు. ఒక అతను అప్పుడు కొత్త హీరో అంటే రేపెళ్ళని చెప్తాను, ఆయన స్థాయికి ఆయన వయస్సుకి చాలా పెద్దవారు ఆయన. మరి 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఇచ్చే మిత్ర సోదరులకు కానీ ప్రజలకు కానీ సందేశం ఏంది? ఇలాంటి సందేశం ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే మీ నియోజకవర్గంలో 29 రాష్ట్రాల జనాలు ఉన్నారు, 29 రాష్ట్రాల జనాల గురించి నేను పాటుపడుతున్నానని చెప్పి మీరు అంటూ ఉన్నారు. మరి ఇలాంటి మీరు చేసే చేష్టలు కానీ మీరు మాట్లాడే పద్ధతులు కానీ ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి మీ 29 రాష్ట్రాల్లో ఉన్న జనాభా అంతా కూడా 29 రాష్ట్రాల్లో మిమ్మల్ని మీరు మాట్లాడే విధానాన్ని చూసి అసహించుకుంటారనేది కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం.